రోజు శ్రావణ మాసం కదా అని దేవుడికి ఓ పువ్వు కోద్దాము, ఓ పువ్వు పెడదాము నిండుగా అని ఎవరి చెట్టు కిందకైనా వెళ్ళి ఓ చెట్టు పువ్వులో 4 తెంపామనుకోండి, వాళ్ళు తిట్టని తిట్లు లేవు, మనం తినని తిట్లు లేవు. పుట్టప్పుడల్లా ఏమీ అంటారో అనరో కానీ శ్రావణ మాసం వస్తే మాత్రం ఒక పువ్వు కాదు కదా, మొగ్గ కూడా తెంపనివ్వరు. దానికోసం తెల్లవారుజాము నుంచి లేచి దొంగతనంగా పువ్వులు తెంపవలసి వస్తుంది. తెంపినా పూజ చేసినా వాళ్ళు తిట్టే తిట్లు తినలేక మామూలుగా ఉండట్లేదు. సర్లే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా పువ్వులు తీసుకుందాము, వెండి పువ్వులు అని. ఖజానాకి వెళ్ళి పువ్వులు కొందామని వెళ్తే కొనడం మాట అటుంచండి కానీ అక్కడ లైన్లో నించోలేక బిల్డింగు కోసం మామూలుగా మాత్రం లేదండి. మొత్తానికి ఎలాగైతేనేం పువ్వులు తీసుకుంటే వాటి కాస్ట్ అంటే మనకి గ్రాముల్లో 101 గ్రాములు వచ్చాయి. 101.690 ఎంతో వచ్చాయి. ఇంచుమించు 10 తులాలు అనుకోండి. దాని కాస్ట్ 10,052 రూపాయలు అయ్యింది. సర్లే తీసుకున్నప్పుడే మంచి పువ్వులు తీసుకుందాము, పెద్దవి అంటే పెద్ద పువ్వులు తీసుకుందాము, నిండుగా కనిపిస్తాయి కదా దేవుడికి, అదొకటి. రెండోది చిన్న చిన్నవి అనుకోండి, దేవుడి మీద పెట్టి పూజ చేస్తే మామూలు పువ్వుల్లో కలిసిపోయి ఆ పువ్వులు పడేయడంతో పాటు ఇవి కూడా ఎక్కడ పోతాయో, పెద్దవైతే తీయడానికి ఏరుకోవడానికి బాగా చూడడానికి కనిపిస్తాయి కదా అని మొత్తానికి ఎలాగైతేనే అని పెద్ద పువ్వులు తీసుకున్నాను. వీటికి నో ఎక్స్చేంజ్ కూడా చెప్పేశాడు. సర్లే నో ఎక్స్చేంజ్ అన్నా సరే మళ్ళీ మార్చరా అని అడిగాను. అవసరమైతే మారుస్తారా మార్చరంటే బిల్లు ఉంటే మారుస్తామండి అని చెప్పేసి అన్నారు. మా బిల్లులు అన్నీ తీసుకొచ్చి కొత్తలో జాగ్రత్తగా దాయడం, తర్వాత అయిపోయిందిలే వాడేసుకుంటున్నాం దీని అవసరం ఏముందని పక్కన పడేయడం అయిపోతుంది. ఇవి మనం ఎలాగా మార్చము, లక్ష్మీదేవికి పూజ చేస్తాం కాబట్టి, కానీ ఎందుకైనా మంచిది బిల్లు అయితే జాగ్రత్త చేసుకోవాలి. ఇక్కడి నుంచి పువ్వులు దొరికినా మామూలు పువ్వులు దొరికే లేకపోతే లేదు కానీ వెండి పువ్వులతో రోజు ఎవరితోటి తిట్లు తినక్కర్లేకుండా 108 అష్టోత్తరాలకి 108 పువ్వులు తీసుకున్నాను. 108 అంటే 110 ఇచ్చాడు. 2 పువ్వులు ఎక్స్ట్రా వేస్తారట, బాగున్నాయి. పెద్ద రూపాయి కాసంత పువ్వులు ఉన్నాయి. ఇలా పెద్దవైతే మనకి దేవుడి మీద నుంచి తీయడానికి, కడుక్కోవడానికి, చూడడానికి కూడా కళ్ళకి నిండుగా చాలా బాగుంటాయి. ఇక నుంచి పువ్వులు వాళ్ళ చెట్లువి వీళ్ళ చెట్లువి కోసి తిట్లు తినే శ్రమ అయితే తప్పింది. వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.